అత్యాసక్తితో దేవునికి ప్రార్థించుచుండెను అనేది మనము ఇక్కడ దేవుని వాక్యము చూస్తున్నాం. అయితే ఇక్కడ సహోదరులైన వాళ్ళు, సంగతులు, ఆదిమ సంఘములో ఉన్న బిడ్డలందరూ కూడా ఏం చేశారంటే, ఈ యొక్క జైలు ముందుకెళ్ళో లేదంటే హేరోదు ఇంటి ముందుకెళ్ళో వీళ్ళు ఏమీ ధర్నాలు చేసినట్టేమీ లేదు. వీళ్ళు అక్కడికి వెళ్ళి రోడ్డు మీదకి వచ్చేసి రాస్తారోకోలు, ధర్నాలు ఇట్లాంటివి ఏమీ చేయలే. వీళ్ళు సపరేట్గా ఏం చేశారంటే ఒక గదిని చూసుకున్నారు, ఒక ఇల్లుని ఎంచుకున్నారు. ఆ ఇంటిలోకి వెళ్ళి దేవునికి ఆ యొక్క వ్యాజ్యాన్ని అప్పచెప్పారు. అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ మన యొక్క స్థితి, మన యొక్క దౌర్భాగ్యము ఏంటంటే, ఏదన్నా ఒక సందర్భం అనేది జరుగుతుంది, లేదంటే సంఘంలో ఏదన్నా ఒక చిన్న వ్యతిరేకత మనకు కలుగుతుంది అన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ధర్నాలు చేయడానికి ఇష్టపడుతున్నాం, కానీ ప్రార్థించడానికి మాత్రం ఎటువంటి ఇష్టం అనేది చూపించట్లా. అనేక మందిగా మాకేమి తక్కువ, మేమేమైనా చేయగలము అని చెప్పేసి మన బలము మనం చూపించుకోవడానికి రోడ్డు మీదకి వస్తున్నాము. కానీ ఇక్కడ దేవునికి మన యొక్క వ్యాజ్యాన్ని అప్పచెప్పినట్టుగా కూడా ఇక్కడ పేతురు గారి గురించి మనం చూస్తున్నాం కదా. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది, పేతురు గారేమో చెరసాలలో ఉంచబడ్డాడు. ఆ సమయమందు వీళ్ళు ఒక ఇంటిని ఎన్నుకున్న సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆసక్తి కలిగి పేతురుని, ప్రభా నువ్వు విడిపించు అని దేవునికి మొరపెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఒక మనిషిగాను ఎదటి మనిషి ముందు మనం నిలబడి మాట్లాడితే వ్యాజ్యము ఎక్కువ అవుద్ది, గొడవలు ఎక్కువ అవుతాయి, అది సమాజానికి కూడా మంచిది కాదు అన్నట్టుగా మనం అర్థం చేసుకుంటే, కానీ మరి మన వ్యాజ్యము మనం ఎట్లా తీర్చుకోవాలి? ఇలా అన్యాయంగా మనం బలైపోవాల్సిందంటేని ఎంత మాత్రము కూడాను మనము ఆధారపడ్డ దేవుడు కానీ, మనం ఆశ్రయించిన దేవుడు కానీ మనల్ని అన్యాయం చేయటానికి రాలా ఆయన కదా. ఆయన మనల్ని అన్యాయస్తుడిగా ఉంచేయటానికి, లేకపోతే మనల్ని అన్యాయంగా ఆయన ఈ లోకంలో మనల్ని ఒక పనికిమాలిన వాళ్ళ కింద వదిలేయటానికి ప్రభు ఇక్కడికి రాలేదనేది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సమాజంలోనూ జరుగుతున్న సందర్భాన్ని, ఈ జరుగుతున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా మనం గుర్తించినప్పుడు మనము పోరాటం అనేది మన చేతుల్లో తీసుకుంటున్నాం. పోరాటము మన చేతిలోకి తీసుకోకూడదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఏది కూడా చెప్పకుండా చేయలేదు, సమస్తము కూడా చెప్పే చేశాడు. ఆయన ఏది కూడా దాచలేదు కదా. తన శిష్యులకు కానీ నేటి దినాల్లో మనము దేవుణ్ణి ఆరాధిస్తున్న మనకి కానీ సమస్తము కూడా ఆయన బట్టబయలు చేశాడు.